క్రేజీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైడ్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా అంటే 1 వీక్ అవుతుంది మళ్ళీ రైడ్ చేసి. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మళ్ళీ రైడ్ చేస్తున్నా. సో ఈరోజు వచ్చేసి యాక్చువల్లీ మార్నింగ్ రైడ్ ఉండే, బ్రేక్ఫాస్ట్ రైడ్, బట్ పోలేదు. మార్నింగ్ ఇక నేను నైట్ పండుకునేసరికి అంటే అర్లీగానే పడుకున్నా, బట్ మార్నింగ్ లేవలేకపోయినా. అందుకని చెప్పేసి రైడ్ కూడా కొట్టలేదు ఈరోజు. ఇక ఇప్పుడు వచ్చేసి టైం మా వాళ్ళు అయితే 9:30కి స్టార్ట్ అవుదామన్నారు రైడ్కి. సో అది కూడా మేము రైడ్ ఎక్కడ వరకు పెట్టుకున్నామంటే ఇప్పుడు ఒక 60 to 70 కిలోమీటర్స్ వరకు అయితే రైడ్ అనుకున్నాం. సో మన రైడ్లో వచ్చేసి అయితే ఇప్పుడు మన బెనీలు ఉంది, నాతో పాటు ఇంకా 2 బైక్స్ కూడా ఉన్నాయి. 2 ట్రయాంప్ 765 ఉన్నాయి. ఆ 2 765 ప్లస్ మన బెనీల 3 బైక్స్ అయితే ఇప్పుడు రైడ్కి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు మాకు ఎంత 9 అవుతుంది. మేము ఆ లొకేషన్ అయితే ఇంకా అదే 60-70 కిలోమీటర్స్ అనుకున్నాం. 60-70 కిలోమీటర్స్లో మాకు ఏదైనా ఇంకా ఫుడ్ కోర్ట్ కానీ దాబా కానీ అట్లాంటి ఏమైనా కనిపిస్తే అక్కడ ఉండేసి డిన్నర్ చేసుకుని మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయ్యామని చెప్పి అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే వెదర్ కూడా, అంటే వెదర్ అయితే కొంచెం రెయినీ అయితే మామూలుగా ఇప్పుడు 6:30 వరకు అయితే వర్షం అయితే ఉండే, బట్ ఇప్పుడు వర్షం లేదు. అయినా రోడ్స్ అయితే అంత బాగాలేదు, మొత్తం ఇంకా అంత డర్టీ అంత బురద గిట్లు ఉంది బయట కూడా రోడ్డు. ఇంకా సరేలే ఇక అని చెప్పేసి మా వాళ్ళు అయితే పోదాం అని చెప్పేసి ఫోర్స్ చేస్తారు. మార్నింగ్ కూడా అట్లనే కాల్స్ చేసారు, బట్ ఇంకా నేను లేవలేక పోలేదు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఫోన్ చేసి అయితే రమ్మంటున్నారు, ఇంకా పోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మన రైడ్ ఎట్లా ఉంటుందంటే అన్నీ ఇప్పుడు బీస్ట్ బైక్స్ కాబట్టి మన బెనీలే కానీ ట్రయాంప్స్ కానీ, సో మన దానికైతే సౌండ్ ఉన్నది. అండ్ ఇంకో ట్రయాంప్ కూడా రెస్పిట్ ఎగ్జాస్ట్ ఉన్నది. అండ్ ఇంకొక ట్రయాంప్ 765 కూడా ఉంది. దానికి కూడా ఎగ్జాస్ట్ ఏందనేది నాకైతే ఐడియా లేదు. ఎగ్జాస్ట్ ఉందని అయితే అన్నాడు, బట్ చూద్దాం ఇంకా దానికి ఎగ్జాస్ట్ ఏముంది. ఇక మొత్తం అయితే ఇప్పుడు ఇక రేజ్ అని కాదు, బట్ డ్రాగ్ రేజ్ అని కాదు, రేజింగ్ అని కాదు, జస్ట్ అట్లా క్యాజువల్ రైడ్ అయితే చేస్తాము. సో ఒకవేళ మాకు స్ట్రెచ్ దొరికితే అక్కడ స్పీడ్ అయితే కొడతాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గోప్రోలో కూడా నాకు ఛార్జింగ్ లేదు. దీంట్లో నేను ఇప్పుడు ఈ వీడియో చేసేది మాత్రం మొబైల్తో చేస్తున్నా, సెల్ఫీ వీడియో. ఇంకా గోప్రోలో కూడా ఛార్జింగ్ లేదు, బట్ చూద్దాం ఎంతవరకు మనకి వీడియో వస్తే అంతవరకు అయితే నేను ట్రై చేస్తాను గోప్రోలో. దాంట్లో ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది. నేను కూడా ఆల్ ఆఫ్ సడన్ ఇంకా రైడ్ అయినసరికి ఇంకా ఫాస్ట్గా రెడీ అయినా. గోప్రోలో కూడా ఛార్జింగ్ లేదు చూసుకున్నా ఇప్పుడే. ఇంకా అది బ్యాటరీ ఫుల్ అయ్యేసరికి మినిమం ఈజీగా 1/2 అవర్ పడుతుంది. ఆల్రెడీ మా వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు. ఇంకా నేను పోయేసి అక్కడ మనకి ఆ 2 బైక్స్ అయితే మధ్యలో కలుస్తాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యారు, నేను కూడా స్టార్ట్ కావాలి ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇంకా పెట్రోల్ బంక్ పోయేసి పెట్రోల్ కొట్టించుకొని అక్కడ నుంచి మీటప్ పాయింట్ అయితే మన గండిమైసమ్మ దగ్గర పెట్టిరు. సో వాళ్ళు నాకు అక్కడ కలుస్తారు, నేను కూడా వాళ్ళకి అక్కడ కలుస్తాను. అక్కడ నుంచి కలిసేసి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇంకా రిమైనింగ్ అనేది నేను మీకు రైడింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా వాళ్ళు అయితే ఇప్పుడు ఈ సిగ్నల్ దాటినాక లెఫ్ట్ సైడ్లో ఉన్నారు, జస్ట్ ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. 2 ట్రయాంపులు ఉంటాయి, చూసుకుంటూ పోవాలి మనం. బాగాయించడం మిస్ అవుతారు. ఎక్కడున్నారు అబ్బా ఇల్లు? అచ్చా, మన పాత ఫ్రెండే నేను పృథ్వీ. నేను ఇంకెవరో అనుకున్నా. ఆరో ఎగ్జాస్ట్ మన పృథ్వీ బైక్కి ఇది వేసేసిండు ఒకటి బ్రెంబో. అండ్ ఇది వచ్చేసి బ్రెంబో ఆయిల్ ట్యాంక్. ఇది వచ్చేసి బ్రెంబో లివరు బయట నుంచి తెప్పించిండు, మన లోకల్ అయితే కాదు, ఇది బయట ఫారెన్ నుంచి తెప్పించిండు. టోటల్ సెట్ వచ్చేసి 30,000 ఇది ట్యాంక్ అండ్ లివర్ వచ్చేసి 30,000. అట్లనే ట్రయాంప్ మిర్రర్స్ కూడా ఇప్పించిండు, మిర్రర్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి సీట్ కవర్ కూడా అనమాట, సీట్ కవర్ కూడా ఇప్పించిండు. లాస్ట్ రైడ్లో కూడా ఉందన్నాడు, బట్ నేను అబ్జర్వ్ చేయలేదు. మొత్తానికైతే మన దగ్గర ఇప్పుడు ఇంకొకటి BMW S1000 RR కూడా వస్తుంది. 9 కల్నే ఉన్నాడు, బట్ నేను చూసుకోలేదు. ఇండియా కొట్టేసిన స్పీడు ఇదొకటి ఉంది మన దగ్గర. ఇప్పుడు మన పృథ్వీ బైక్ ఇది వచ్చేసి మన మురళిది. ఇదేమో 765S ఇది, ఈ ట్రయాంప్. అక్కడ అది మనకు ముందు చూపించినా కదా పృథ్వీది, అదేమో 675cc, బట్ 2 సేమ్ కలర్స్. సో ఇక్కడైతే మేము మీటప్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాం గండిమైసమ్మ దగ్గర. ఇంకా S1000 RR వస్తుంది, అది రాగానే ఇక ముగ్గురం కలిసి స్టార్ట్ అవుతాం. సో ఫైనల్ అయితే మన BMW వచ్చేసింది ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. ఇది యాక్రోపోవిక్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. దీని మోడల్ వచ్చేసి ఇది 2018 మోడల్ బైక్. ఇది BMW S1000 RR. దీనికి కొంచెం ఇంకా ఎక్స్ట్రా యాక్సరీస్ కూడా వేసారు అనమాట.
సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ క్లచ్ యాక్సరీస్ అండ్ ఇది వచ్చేసి క్యామ్ చైన్ సంబంధించిన యాక్సరీస్, ఫ్రేమ్ స్లైడర్స్, ఆఫ్టర్ మార్కెట్ యాక్సరీస్ అయితే కొన్ని ఉన్నాయి. ఫైనల్గా చెప్పాలంటే ఇక ఫుల్లీ లోడెడ్ బైక్ అనమాట. సో ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అండ్ క్లచ్ కవర్, గార్డు, ఫ్రేమ్ స్లైడర్స్, ఇండికేటర్స్, ఎవ్రీథింగ్. సో సౌండ్ మాత్రం క్రేజీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రైడ్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఈ 2 బెనెల్లి ట్రియాంప్, ఇక్కడ పక్కకు వస్తే ఇది ఒకటి BMW S1000RR, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఉంది ట్రియాంప్ 675, 765, బెనెల్లి 600i, S1000RR. ఇంకా రైడ్ కూడా స్టార్ట్ అవుతున్నాం. చలో ఇంకా ఫ్లైబైలా మాట్లాడదాం. మన లైనప్ అయితే స్టార్ట్ అయిపోయింది. చలో BMW S1000RR 675, బ్యాక్ సైడ్ 765S, 675S, S1000RR. యాక్చువల్లీ కెమెరాలో ఛార్జింగ్ లేక సపోర్ట్ చేస్తలేదు. ఒక్కొక్క మా రైడ్ వచ్చేసి నర్సాపూర్ వరకు పెట్టుకున్నాం. సో నర్సాపూర్ పోయేసి అక్కడ కొంచెం టీ ఇట్లా తాగేసి మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్. బట్ మన కెమెరాలో ఛార్జింగ్ తక్కువ ఉండేసరికి సపోర్ట్ చేస్తలేదు గోప్రో. మన లైనప్ అయితే అసలు క్రేజీ ఉంది. ఇంకొకటి రావాలి రేంపు అని అక్కడెక్కడో డ్రాగ్ రేస్ గుంస్తుండే వేరే బండితోని. సో అందుకని ఇంకా రాలేదు అది. సో క్రేజీగా అనిపిస్తుంది కదా మన లైనప్ అయితే. BMW ట్రియాంప్ బెనెల్లి. సో మేమైతే అనుకున్న లొకేషన్కి అయితే వచ్చినాం. అది నర్సాపూర్ దగ్గర ఆగినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఇంకా చాయ్ బిస్కెట్ ఏమైనా దొరికాయి తిని తాగేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. యాక్చువల్లీ నేను గోప్రోలో తీద్దాం అనుకున్నా, బట్ గోప్రోలో ఛార్జింగ్ లేకపోయేసరికి అసలు రికార్డ్ అయితే లేదు. జస్ట్ కొన్ని సెకండ్స్ వస్తుంది, ఆఫ్ అయిపోతుంది కెమెరా ఛార్జింగ్ లేక. అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మొబైల్తో తీస్తున్నా వీడియో. ఒకవేళ పాసిబుల్ అయితే దాన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేస్తా కెమెరాని. చలో ఇప్పుడైతే బ్యాక్ టు హోమ్ రిటర్న్ అయినాం. కెమెరా సెట్ చేసుకున్నా, ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది. బట్ చూసాం ఎంతవరకు రికార్డ్ అవుతుందో. ఛార్జింగ్ వచ్చేసి 14% ఉంది.